మంగోలియన్ పన్నీర్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పన్నీర్, క్యారెట్, ఎండుమిర్చి, స్వీట్ కార్న్, వెల్లుల్లి, ఉల్లి, చిల్లీ సాస్, కొద్దిగా పెప్పర్ మిరియాల పొడి, ఇంకా వెనిగర్, పల్లి పౌడర్. పల్లి పౌడర్ అంటే వేరుశనగ గుళ్ళ పొడి అన్నమాట. ఇది ఆల్రెడీ ఫ్రై చేసి వేరుశనగ గుళ్ళు వేయించి పొడి చేసి పెట్టుకున్నాము. దీనివల్ల ఒక మంచి టేస్ట్ వస్తుంది, రిచ్నెస్ వస్తుంది అనమాట డిష్కి. గ్రేవీ కూడా ఉంటుంది దీంట్లో, ఆ గ్రేవీకి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే, అన్నింటిని అలా పక్కకు తీసేసుకుందాం. మొదటగా పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుంటున్నా. పన్నీర్ డిష్లు ఎప్పుడు తయారు చేసినా కూడా ఫస్ట్ మనం చేసేది ఏంటంటే పన్నీర్ని ఫస్ట్ టోస్ట్ చేసుకుంటాం. అంటే ఆ బ్రౌన్ కలర్ రావడానికి చార్ చేసినట్లు చేస్తామన్నమాట. కుక్ అయిన తర్వాత మళ్ళీ అది అలాగే ఉండిపోతుంది కాబట్టి అందులోని పన్నీర్ని రాగానే తింటాము. కొద్దిగా టోస్ట్ చేస్తే హార్డ్ అవుతుంది, కొంచెం గట్టిగాను అవుతుంది, పైనుంచి ఆ టోస్ట్ అవుతుంది కదా, ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావడం. అలా అయినప్పుడు టేస్ట్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది. దానికోసం పెనం పెట్టేసుకున్న ఫస్ట్ దాన్ని రోస్ట్ చేసుకుందాం. అండ్ దెన్ తర్వాత కార్యక్రమాల కోసం ఉల్లి, వెల్లుల్లి వగేరాలని చాప్ చేసుకుందాం. ఓకే, దీన్ని అలా ఉంచుకొని పెనంలో ఆయిల్ వేసుకుంటున్నా కొద్దిగా. దెన్ పన్నీర్. పన్నీర్ వేసి కొద్దిగా టోస్ట్ చేద్దాం. మనకు గ్రేవీ లాగా రావాలి కన్సిస్టెన్సీ, అందుకోసం ఉల్లిపాయ కూడా ఫైన్ చాప్ చేసుకోవాలి. పన్నీర్ ఒకవైపు కాలిపోయింది కదా, ఇంకో వైపుకి రొటేట్ చేద్దాం ఫస్ట్. ఇట్లా వీలైనంత ఫైన్గా చాప్ చేసేసుకుంటే ఆనియన్స్ నీట్గా కరిగిపోయి వేగేటప్పుడు మంచి గ్రేవీని తీసుకొస్తాయి. ఈ మంగోలియన్ డిషెస్ చేసేటప్పుడంతా కూడా నాకు ఆ మంగోలియన్ కల్చర్ గురించి వాటి గురించి గుర్తొస్తూ ఉంటుంది. చాలా గొప్ప చరిత్ర అన్నమాట మంగోలియన్స్ది. పెద్ద సామ్రాజ్యము అవంతా కూడా. నేను ఇంట్రడక్షన్లో కూడా మన మంగోలియన్ కుజిన్ స్టార్ట్ చేసేటప్పుడు అందరికీ అదే చెప్పాను, చెంగీస్ ఖాన్ గురించి, వాళ్ళ గురించి. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు కదా, ఆయన కంటే కూడా ఎక్కువ సామ్రాజ్యాన్ని, ఎక్కువ ల్యాండ్ మాస్ని పాలించిన ఒక సామ్రాజ్యాధినేత అన్నమాట మంగోలియన్ చెంగీస్ ఖాన్. అంత గొప్ప చరిత్ర వాళ్ళది. అయితే ఇందులో ఒకటి మనకు గుర్తుపెట్టుకునేది ఏంటంటే అమేజింగ్ ఫ్యాక్ట్, మామూలుగా ఎవరైనా సరే వాళ్ళ తదనంతరం వాళ్ళ గురించి గుర్తుండిపోయేలాగా, చరిత్రలో వాళ్ళు గుర్తుండేలాగా, వాళ్ళ గురించి చెప్పుకునేలాగా పెద్ద పెద్ద సమాధులు కట్టించుకుంటూ ఉంటారు. ఈజిప్షియన్స్ పిరమిడ్స్ కట్టారు, మన వాళ్ళు కూడా తాజ్మహల్ లాంటివి కట్టించారు చరిత్రలో గుర్తుండిపోయేలాగా. బట్ ఈయన చెంగీస్ ఖాన్ మాత్రం
ఆయన సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియకూడదు అని వాళ్ళ అనుచరులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడంట చనిపోయే ముందు. నేను చనిపోయిన తర్వాత నా సమాధి ఉంది ఎక్కడుందో ఎవరికి తెలియకూడదు, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు చనిపోయిన తర్వాత కూడా సమాధిని అని అలా సీక్రెట్గా ఉంచి చనిపోయారు. ఇప్పటి వరకు కూడా ఆయన సమాధి ఎక్కడుందో కనిపెట్టలేకపోతున్నారు. జనాలు వెతుకుతూనే ఉన్నారు కానీ చరిత్రకారులు, ఎక్స్పెడిషన్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు. ఇది అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నారు చాలా వరకు. అంతే. రెడీ. పన్నీరు టోస్ట్ అయిపోయింది. దీన్ని రిమూవ్ చేసుకుందాం. తర్వాత ఇందులోకి వెల్లుల్లి వేస్తున్నా. తర్వాత ఉల్లి. ఇంకో చిన్న టిప్ చెప్తా మీకు ఇది చేసేటప్పుడు, కావాలనుకుంటే ఆ పని కూడా చేసుకోవచ్చు. ఫ్రై చేసుకొని ఈ విధంగా సాతే అయిన తర్వాత చల్లబరుచుకొని మిక్సీలో బ్లెండ్ చేసేసి వేసుకోవచ్చు. గ్రేవీ లాగా వస్తుంది అన్నమాట. అది కూడా బాగుంటుంది, రిచ్ గ్రేవీ వస్తుంది, మంచిగా ఉంటుంది అది. ఇప్పుడు ఇది గ్రేట్ చేసుకోవాలి. దీంట్లోకి డైరెక్ట్గా దీంట్లో గ్రేట్ చేసేసుకుందాం. డన్. తర్వాత స్వీట్ కార్న్ కూడా వేస్తున్నా. ఇంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా తగ్గిపోయి కాస్త వేగినట్లుగా అవ్వాలన్నమాట. సో దట్ అందులో పచ్చిదనం పోతుంది అంటాం కదా, అట్లా వెళ్ళిపోతుంది. తదుపరి వెనిగర్ వేసుకుంటున్నాం. ఓకే, వేగిపోయింది. నౌ పల్లి పొడి. చాలామందికి తెలియదేమో పల్లి పొడి అంటే. పల్లీలు అంటారు. హైదరాబాద్ ఇంకా తెలంగాణ కల్చర్లో ఆ ఏరియాస్లో వేరుశెనగ గుళ్ళని పల్లీలు అంటారు. రాయలసీమ ప్రాంతంలో శనగింజలు అంటారు. ఇంకా కడప ఈ కోర్లో అయితే శనగిత్తనాలు అంటారంట. బట్ ఓకే, వేరుశెనగ గుళ్ళు వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాటిని ఫ్రై చేసుకొని పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని దీంట్లో వేసి కొద్దిగా ఫ్రై చేసాం. తర్వాత ఇందులో వాటర్ వేస్తే వేరుశెనగ గుళ్ళ పొడిలో ఉన్న ఫ్లవర్ ఉంటుంది కదా, దాని ద్వారా కొంచెం చిక్కదనం వస్తుంది అనమాట. మిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. సో దట్ ఇవి ఉడికినట్లు కాకుండా కొద్దిగా వేగినట్లు కూడా అవుతాయి. జస్ట్ రఫ్ చాప్. ఓకే, ఇప్పుడు ఇక వాటర్ వేసుకుందాం. దెన్ సీజనింగ్, చిల్లీ సాస్, అండ్ పెప్పర్ 2 వేసుకున్నాం. 3 కారాలు పడ్డాయి ఇప్పుడు చూసారు కదా.
దెన్ కొద్దిగంత సాల్ట్, 3 కారాలు, మిరపకాయ వేసాము, ఎండుమిరపకాయ, ఆ తర్వాత చిల్లీ సాస్ వేసాము, అండ్ దెన్ పెప్పర్ వేసాము. బాగా స్పైసీగా ఉంటుంది. ఓకే, గ్రేవీ రెడీ అయ్యేంత వరకు అలా తిప్పుకోవాలంతే, సరిపోయింది. ఈ గ్రేవీని సర్వ్ చేసేసి దీని మీద నుంచి పన్నీర్ అలా పెట్టి ప్రజెంట్ చేసుకుంటాం అంతే. సో డిష్ రెడీ అయిపోయింది. విల్ గో టు ప్రజెంటేషన్.